హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణలో ఇంద్రమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి కీలక సమాచారం. రెండో విడతలో ఎవరెవరికి వస్తాయి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. టీజీ గవర్నమెంట్ నుంచి ఇంద్రమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ముఖ్యంగా జిహెచ్ఎంసి పరిధిలోని 15 నియోజకవర్గాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్మాణానికి భూమి పూజ కూడా చేశారు. ఒక్కో ఇంటి విలువ సుమారు 11 లక్షలు కాగా ఇందులో 5 లక్షల వరకు ప్రభుత్వం సబ్సిడీగా అందించే విధానం ఉంది. మిగిలిన 6 లక్షలను లబ్ధిదారులు 4 విడతల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుతం లాటరీ ద్వారా అర్హులను ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతుంది. ఇక ఇంద్రమ్మ ఇళ్ల పథకంలో తొలి విడతలో నియోజకవర్గానికి సుమారు 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షలకు పైగా ఇళ్లను మంజూరీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. రెండో విడతలో నియోజకవర్గానికి సుమారు 2,500 ఇళ్లను మంజూరీ చేసే ప్రక్రియ కొనసాగుతుంది. ఇందులో సొంత స్థలం ఉన్న L1 కేటగిరీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. L1 కింద ఎంపికైన వారికి ఇంటి నిర్మాణానికి మొత్తం 5 లక్షలు 4 విడతల్లో అందుతాయి. పునాదికి 1 లక్ష, గోడలకు 1,25,000 రూపాయలు, స్లాబ్కు 1,75,000 రూపాయలు, ఇల్లు పూర్తయిన తర్వాత మరో 1 లక్ష రూపాయలు ఇస్తారు. సొంత స్థలం ఇల్లు లేని అర్హులకు L2 కింద డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించే అవకాశం ఉంది. మీరు ఎంపిక అయ్యారా లేదా అనేది అధికారిక ఇంద్రమ్మ ఇళ్ల వెబ్సైట్లో ఆధారు, మొబైలు లేదా అప్లికేషన్ నెంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. గతంలో పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించే చర్యలు ప్రభుత్వం చేపట్టింది. కొన్ని ప్రాంతాల్లో నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయి. అలాగే దరఖాస్తు సమయంలో 100 రూపాయల అప్లికేషన్ ఫీజు, 10,000 రూపాయల రిఫండబుల్ డిపాజిట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక కొత్త దరఖాస్తులు రెండో విడత పంపిణీ తేదీలపై అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే ఖచ్చితమైన వివరాలు నమ్మండి. మీరు ఇంద్రమ్మ ఇళ్లకు అప్లై చేశారా, మీ స్టేటస్ ఏమి చూపిస్తుంది కామెంట్లో చెప్పండి. మీ ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రక్రియ మొదలైందా, మీ నియోజకవర్గం పేరు కూడా కామెంట్ చేయండి. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.